ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన ఉంగరాన్ని ఒక సేవకుడికి ఇచ్చి, ఇది గోయి అలమరలో జాగ్రత్తగా దాచిపెట్టు అని చెప్పాడు. కొంతసేపటి తర్వాత తిరిగి వచ్చి ఉంగరం అడిగాడు. కాని ఉంగరం కనిపించలేదు. అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. ఎవరో ఒకరు దాన్ని దొంగిలించారు. అప్పుడు అక్బర్ బీర్బల్ను పిలిచి, ఈ దొంగను ఎలా అయినా కనుక్కో అని ఆదేశించాడు. బీర్బల్ వెంటనే అలమర దగ్గరకు వెళ్లి తన చెవిని ఆనించి ఏదో వింటున్నట్టు నటించాడు. ఆహా, అలాగా, సరే సరే అని అన్నాడు. అక్కడ ఉన్నవారందరికీ ఇది చాలా విచిత్రంగా అనిపించింది. అలమర ఏదో చెప్తుంటే బీర్బల్ వింటున్నట్టుగా కనిపించింది. కొన్ని నిమిషాల తర్వాత బీర్బల్ తిరిగి వచ్చి, మహారాజా, దొంగ దొరికాడు అని అన్నాడు. అక్బర్ ఆశ్చర్యపోయి, ఎవడో ఆ దొంగ, వెంటనే చెప్పు అన్నాడు. బీర్బల్ చెప్పాడు, మహారాజాయి అలమర చెబుతోంది. దొంగ ఉంగరం తీస్తున్నప్పుడు అతని గడ్డం ఇందులో ఇరుక్కుంది. భయపడి గబగబా లాగేసరికి కొన్ని వెంట్రుకలు లోపలే చిక్కుకుపోయాయి. ఇది విన్న వెంటనే అక్కడ ఉన్నవారిలో ఒకడు తన గడ్డాన్ని సవరించుకున్నాడు భయంతో. అదే బీర్బల్ గమనించాడు. మహారాజా, ఇతనే దొంగ అని చెప్పి అతన్ని పట్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అక్బర్ అడిగాడు, బీర్బల్, నువ్విలా ఎలా తెలుసుకున్నావు? బీర్బల్ నవ్వుతూ చెప్పాడు, మహారాజా, నేను కేవలం ఒక ఉపాయం వేశాను. దొంగ తప్పకుండా భయంతో తన గడ్డం తాకుతాడని నాకు తెలుసు. అదే జరిగింది. ఇలా బీర్బల్ తన తెలివితో దొంగను సులభంగా పట్టుకున్నాడు.